హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది బిగ్ బాస్ హౌస్లో లైవ్ అప్డేట్ అయితే నేను ఇస్తాను మీకు. సో ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఫ్రెండ్స్ అవుతారో, ఎవరిని నామినేట్ చేసుకుంటారో, ఎవరు కొంతసేపట్లో ఎనిమీస్ అయిపోతారో అసలు ఏమైతే తెలీదు. సో ప్రెజెంట్ నేనైతే మీకు ఒక సిచ్యువేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే నిఖిల్ అయితే చాలా లో అయిపోతున్నాడని చెప్పేసి యష్మి ఫీల్ అయింది. సో దానికి తను నిఖిల్ని మోటివేట్ చేస్తుందనమాట. ఎందుకు లో అయిపోతున్నావు నిఖిల్, నువ్వైతే ఎప్పుడు నార్మల్గా ఉండేలా అయితే నువ్వు లేవు, నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు అని చెప్పేసి యష్మి అయితే అడిగింది. దానికి నిఖిల్ అయితే ఏమో తెలీదు, నేను చాలా లో అయిపోతున్నాను, ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతున్నాను, నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, హార్ష్గా ఆడలేకపోతున్నాను అని చెప్పేసి నిఖిల్ అయితే అన్నాడు. దానికి యష్మి, నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి అస్సలు ఆలోచించుకో, ఇక్కడ అందరూ గేమ్ ఆడటం కోసమే వచ్చారు. సో నువ్వు ఇక్కడ వీళ్ళ కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, బయట నీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. నిఖిల్ గేమ్ బాగా ఆడతాడు అండ్ వాడు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి బయట అందరూ అనుకుంటున్నారు. నీ ఫ్యాన్స్ నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు అండ్ అలాగే బిగ్ బాస్ విన్నర్ నిఖిలే అని చెప్పి బయట చాలా అయితే ఉంది, చాలా అనుకుంటూ ఉంటారు. నువ్వు వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఇక్కడ నీకు వీళ్ళతో క్లాషెస్ వచ్చినా సరే నువ్వు బయటికి వెళ్ళి అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు, కానీ బయట వాళ్ళని నువ్వు డిసప్పాయింట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. వీళ్ళతో అయితే నువ్వు బయటికి వెళ్ళి నాకు కూడా కలవచ్చు. బిగ్ బాస్ అనేది ఒక్కసారే వస్తుంది ఛాన్స్, సో నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకో అని చెప్పేసి యష్మి అయితే అంటుంది. దానికి నిఖిల్ వచ్చేసి, లేదు యష్మి, నేను ఎంత హార్డ్గా నేను గేమ్ ఆడలేకపోతున్నాను, నాతో అవ్వట్లేదు, నేను ఎమోషనల్గా వీక్ అయిపోతున్నాను అని చెప్పేసి అంటున్నాడు. నేను డెసిషన్స్ కూడా తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి తను అంటున్నాడు. తను దానికి చెప్తుంది, ఓకే నువ్వు హార్ష్గా ఆడలేవు, నువ్వు కఠినంగా ఉండలేవు, అప్పుడు నువ్వు ఏం చేయాలి, బ్రెయిన్తో ఆలోచించు, స్మార్ట్గా ఆలోచించు, హార్డ్గా వద్దు, స్మార్ట్గా ఆలోచించి గేమ్ ఆడు, డెసిషన్ తీసుకో, కష్టమైనా సరే నువ్వు గేమ్ ఆడి గెలుస్తావు నిఖిల్. ఒక ఫ్రెండ్గా అయితే చెప్తున్నాను, నేను అసలు నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు. ఫ్రమ్ డే 1 నేను ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో వచ్చానో అప్పటి నుంచి నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నాకు అనిపించింది. నువ్వు అసలు ఇలా లో అయిపోవడం, ఇలా గేమ్లో అసలు ఏమి ఆడకపోవడం నాకైతే అస్సలు నచ్చట్లేదు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్, ఐ నో. ఇక్కడ నీకు ఎవ్వరు ఫ్రెండ్స్ కాదు, అందరూ కంటెస్టెంట్సే ఇంక్లూడింగ్ మీ అని చెప్పేసి యష్మి అయితే మోటివేట్ చేస్తుంది. సో ప్రెజెంట్ అయితే ఇది బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్నది. సో యష్మి ఇలా నిఖిల్ని మోటివేట్ చేయడం కరెక్ట్ అంటారా? మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.